Hello everyone, welcome to BTech Life. Now let us discuss data types in Python. సో మీరు బిఫోర్గా టాపిక్స్ వినకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని టాపిక్స్ ఉన్నాయి, సో వినండి. డేటా టైప్స్. సో మీకు పైథాన్ కంప్లీట్ నోట్స్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. సో ఒక్క సబ్జెక్ట్ నోట్స్ పీడిఎఫ్ వచ్చేసి జస్ట్ ₹100. అండ్ మీకు ఫస్ట్ టైం కదా సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉండడం, సో మీకు ఈజీ ఫార్మాట్లో ఆన్సర్ ఎలా రాయాలో, ఏమేమి ఇంక్లూడ్ చేసి రాయాలో ఈజీ ఫార్మాట్లో మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. అండ్ మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ కూడా నేర్చుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వదు. సో నోట్స్ కొనండి. నేను ఇక్కడ జస్ట్ మీకు బ్రీఫ్గా టాపిక్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. Data types. A data type is a classification that specifies what type of value a variable can store. Data types determines the operations that can be performed on a data and the amount of memory required to store data. సో డాటా టైప్ అంటే వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలో చెప్పే క్లాసిఫికేషన్. డాటా టైప్ బట్టి డాటాని ఎలా స్టోర్ చేయాలి, ఇంకా ఎలా ప్రాసెస్ చేయాలి అని పైథాన్ డిసైడ్ చేస్తుంది. Next, Python is dynamically typed language, which means the data of variable is determined automatically when a value is assigned. సో పైథాన్ డైనమిక్ టైపింగ్ లాంగ్వేజ్ కాబట్టి వేరియబుల్స్కి డేటా టైప్ని సపరేట్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు. డేటా టైప్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ దే హెల్ప్ పైథాన్ అండర్స్టాండ్ హౌ టు స్టోర్, ప్రాసెస్ అండ్ మ్యానిపులేట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. సో వాల్యూ అసైన్ చేస్తే పైథాన్ ఆటోమేటిక్గా డేటా టైప్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ అందులో పైథాన్ ఎట్లా అండర్స్టాండ్ చేస్తుంది, ఎట్లా స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుందో డేటా టైప్స్లో చూద్దాం. సో డెఫినేషన్ ఆఫ్ data type. A data type defines the type of data that a variable can hold and the operations that can be performed on that data. సో వేరియబుల్స్లో స్టోర్ అయ్యే డేటా టైప్ని, ఇంకా డేటాపై పర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ని డిఫైన్ చేసేదాన్ని డేటా టైప్ అని అంటాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో పైథాన్ డేటా టైప్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ న్యూమరికల్ డేటా టైప్, సీక్వెన్స్ డేటా టైప్, సెట్ డేటా టైప్, డిక్షనరీ డేటా టైప్ అండ్ బూలియన్ డేటా టైప్. సో ఫస్ట్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. Numeric data types are used to store numerical values. So first వచ్చేసి integer int. Integer data type is used to store whole numbers without decimal points. సో ఇంటీజర్ డేటా టైప్లో డెసిమల్ పాయింట్ లేకుండా ఉన్న హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x = 100, y = -50 వితౌట్ డెసిమల్ పాయింట్ స్టోర్ చేసింది. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి? ఇట్ స్టోర్స్ డెసిమల్ నెంబర్స్. సో ఏమేమి స్టోర్ చేసింది? 99.995.8 ఇవి స్టోర్ చేసింది. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ కంటైనింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే z = 4 + 5j. సో ఇమాజినరీ పార్ట్ కూడా ఉంది కదా j. సో 4 + 5j ఇలా స్టోర్ చేస్తుంది. దీన్నే కాంప్లెక్స్ డేటా టైప్ అంటాం. నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్ స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అన్ ఆర్డర్డ్ మేనర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే పైథాన్ అనేది స్ట్రింగ్, అది డబుల్ కోట్స్తో రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో స్ట్రింగ్ అంటే లిస్ట్ కదా, లిస్ట్ బ్రాకెట్స్తో కామాస్తో మనం రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఏ టపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ బట్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో చూసారు కదా, ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఒకటి స్ట్రింగ్ ఉంటుంది, ఒకటి నెంబర్ ఉంటుంది, అలా డిఫరెంట్ ఉండడం. నెక్స్ట్ సెట్ డేటా టైప్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. సో మై సెట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 10, 20, 30. సో డూప్లికేట్ వాల్యూస్ ఉండవు అండ్ యూనిక్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ డిక్షనరీ డేటా టైప్. ఏ డిక్షనరీ స్టోర్స్ కీ వాల్యూ పెయిర్స్. సో కీ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. ఇక్కడ నేమ్ జాన్ ఉంది, ఏజ్ 20 ఉంది, ఇలా స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్ రిప్రజెంట్స్ ఓన్లీ 2 వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. సో స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ,
సో ఇది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ టైప్ చెకింగ్ ఇన్ పైథాన్. ద టైప్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్. సో x ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్రింట్ టైప్ x. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంట్ వస్తుంది. సో వేరియబుల్ యొక్క డేటా టైప్ తెలుసుకోవడానికి మనం టైప్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా టైప్స్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మెమొరీని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది, ఇంకా డేటా మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా ఎర్రర్స్ తగ్గుతాయి, డేటా ప్రాసెసింగ్ ఈజీగా అవుతుంది, కోడ్ ఆర్గనైజ్గా ఉంటుంది. ఇంకా డిఫరెన్సెస్. సో మీరు ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, అంటే మీకు ప్లేస్ ఎక్కువ కావాలి కదా, సపోజ్ వాళ్ళు 10 మార్క్స్కి ఇస్తే మీకు దగ్గర మ్యాటర్ తక్కువ ఉంటే అప్పుడు మీరు ఇలా కూడా రాయొచ్చు, లైక్ ఎగ్జాంపుల్ మ్యూటబుల్లా కాదా అని అట్లా. నెక్స్ట్ ఇంకంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share to your friends. Bye bye.